మెగాస్టార్ చిరంజీవి గారు. ఈయన గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని గత 40 ఏళ్లుగా తెలుగు సినిమా ప్రేక్షకుల్లో, అభిమానుల్లో సంపాదించుకొని దాన్ని నిలబెట్టుకుంటూ ఎంతో ఎత్తుకు ఎదిగి పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు కూడా గెలుచుకొని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి, ఒక వ్యక్తి క్రమశిక్షణతో కష్టపడితే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చని ఒక ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ఆయన. చిరంజీవి గారిని ఎంతో మంది ఎన్నో విషయాల్లో ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. అలాగే ఆయన ఈ స్థాయికి రావడం కోసం ఎంతో కష్టపడి ఎవ్వరి అండా లేకపోయినా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెచ్చుకున్నారన్నమాట. అయితే ఆయనకి సంబంధించిన ఒక సంఘటన గురించి ఇప్పుడు తెలియజేయబోతా ఉన్నాను. అదేంటంటే, చిరంజీవి గారు సినిమాల్లోనే హీరో కాదు, రియల్ లైఫ్ లో కూడా హీరోనే అనే విధంగా ఒక సంఘటన చోటు చేసుకుందనమాట. అదేంటంటే, చిరంజీవి గారు, సుహాసిని గారు ఒక సినిమాలో హీరో హీరోయిన్లుగా వర్క్ చేస్తూ ఉండగా ఒక రోజు షూటింగ్ అయిపోయి నైట్ పూట అడవిలో ప్రయాణిస్తూ వస్తూ ఉండగా చిరంజీవి గారు ముందు ఒక కారులో వెళ్తా ఉన్నారంట. ఎనమాల సుహాసిని గారు ఆవిడ మేకప్ మెన్, డాన్స్ మాస్టర్ తో కలిపి ఇంకో కారులో వస్తా ఉన్నారంట. అయితే కొంతమంది దొండగులు నైట్ పూట సుహాసిని గారి కారు మీద దాడి చేసి బీరు బాటిళ్లు విసిరి నానా హంగామా చేశారంట. అది చూసిన చిరంజీవి గారు వెంటనే కారు ఆపి బయటకు వచ్చి ఆయన దగ్గర ఉన్న గన్ కూడా తీసుకొని వాళ్ళ మీదకొచ్చి బెదిరించి మరీ వాళ్ళని కంట్రోల్ చేశారంట. అప్పుడు సుహాసిని గారు ఈయన సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోయిన్ అని చెప్పి ఈ విషయాన్ని ఈ మధ్య ఆవిడ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారన్నమాట. నిజంగా చిరంజీవి గారు సినిమాల్లో ఫైట్స్ చాలా బాగా చేస్తారు. అసలు అప్పటి వరకు ఉన్న హీరోల ఫైట్స్ కి ఆయన ఫైట్స్ కి ఏ మాత్రం సంబంధం లేదనమాట. అస్సలు డూపులు లేకుండా రియల్ స్టంట్ చేసి ఫైట్స్ లో తనదైన ముద్రను వేశారు. అలాగే డాన్స్ లో కూడా చాలా కొత్తగా ప్రయత్నించి చాలా కష్టపడి తనకున్న ఒక సపరేట్ గుర్తింపుని తెచ్చుకున్నారనమాట. అలాంటి ఆయనకి అసలు చూడండి, ఆ రోజుల్లోనే ఆయనకి ఎన్ని గట్స్ ఉన్నాయో. అసలు ఎవరైనా సరే ఒక అడవి ప్రాంతంలో ఇలాగా కొంతమంది దాడి చేస్తే ఖచ్చితంగా కార్ ఆపడానికి కూడా భయపడతారనమాట. అలాంటిది మన మెగాస్టార్ గారు కార్ ఆపి బయటకు వచ్చి దిగి వాళ్ళతో గొడవ పెట్టుకుని తన దగ్గర ఉన్న రివాల్వర్ తీసుకుని వాళ్ళని కాల్చబోయి బెదిరించి వాళ్ళు అక్కడిని పంపించేశారంటే ఆయనకి ఎన్ని గట్స్ ఉండాలి. అందుకని ఆయన సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోనే అని చెప్పి ప్రముఖ హీరోయిన్ అయిన సుహాసిని గారు పొగిడారనమాట. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ప్రతి మనిషిలోనూ అవసరమైనప్పుడు హీరో అనేవాడు బయటకు వస్తానే ఉంటాడు. అది ఖచ్చితంగా ఉంటది అనమాట. మనం ఎప్పుడు ఆ ధైర్యాన్ని అయితే కోల్పోకూడదు. ఇలాగా చిరంజీవి గారు చేసింది మాత్రం చాలా గొప్ప పని. అలాగే ఆయన రియల్ హీరో అని చెప్పి ఈ విషయం తెలిసిన తర్వాత అభిమానులు కూడా పొగుడుతా ఉన్నారనమాట. ఖచ్చితంగా చిరంజీవి గారు ఒక గొప్ప వ్యక్తి అనేది మాత్రం వాస్తవం. ఆయన చూడండి, ఆయన తోటి నటిని ఏ మాత్రం కూడా అజాగ్రత్త చేయకుండా ఆవిడ పట్ల కూడా ఎంత గొప్పగా వ్యవహరించి ఆవిడని కూడా కాపాడారంటే మామూలు విషయం కాదనమాట. అందుకే మనం మెగాస్టార్ గారికి ఎప్పుడు అభిమానులుగానే ఉంటాం. ఇది వాస్తవం. ఆయన ఇప్పుడు నటిస్తున్న విశ్వంబర సినిమా రిలీజ్ కి రెడీగా ఉందన్నమాట. ఆ సినిమా కూడా పెద్ద హిట్ అయ్యి ఆయన సినిమా కెరీర్ లో ఒక మంచి సినిమా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం.